భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 8 శ్లోకం భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. అనువాదం: యుద్ధంలో ఎల్లప్పుడూ విజయాన్ని సాధించే మీరు భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సౌమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వీరందరూ మా సైన్యంలో ఉన్నారు. భావము: ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహావీరులను ద్రోణాచార్యునికి గర్వంతో పరిచయం చేస్తున్నాడు. భీష్ముడు అమితమైన ఆయుధ విద్య కలిగిన ప్రాచీన యోధుడు. కర్ణుడు సూర్యుని పుత్రుడు, అర్జునుని సోదరుడైన దుర్యోధనుని సహచరుడుగా నిలిచినవాడు. కృపాచార్యుడు అష్టవిధ శస్త్ర పరిచయముతో ఋషిలా బ్రాహ్మణ యోధుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు, ఆగ్రహం మరియు ప్రతాపానికి ప్రతీక. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, ధర్మవిరుద్ధతపై ప్రశ్నలు వేసినవాడు. సౌమదత్తి భూరిశ్రవుడు బాహ్లిక దేశపు యువరాజు. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు తన బలాన్ని, శక్తిని చూపిస్తూ గంభీరతతో తన గురువైన ద్రోణునికి ధైర్యాన్ని ఇస్తున్నాడు. భగవద్గీతలోని ప్రతి శ్లోకం యుద్ధం కంటే ఎక్కువ, అది మన అంతర్గత యుద్ధానికి మార్గదర్శకం. ధన్యవాదాలు.